రాగాల పల్లకిలో కోయిలమ్మ. సిన్స్ 1997 రాజ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇంట్రెస్టింగ్లే ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి సుపరిచితమైన పేరు. ఇప్పుడు డోంట్ మిస్ సోదరా అన్నట్టుగా డోంట్ మిస్ ఇంగ్లీష్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆసక్తికరంగా చెప్పే బాధ్యత నాది. మాట్లాడించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. దట్ ఈస్ అష్యూరెన్స్ ఫ్రమ్ మై సైడ్. చాలామంది చాలా రకాలుగా ట్రైనర్స్ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బకెట్, సోప్, బాక్స్, బ్యాగ్, ఫ్యాన్, స్టాండ్, షర్ట్, స్పూన్, వెహికల్, ఇట్లాంటి వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి భయం, మాట్లాడడానికి విపరీతమైనటువంటి ఫోబియా. అది పోగొట్టేటువంటి బాధ్యత నాది. సో లెట్ స్టార్ట్ స్ట్రేట్ అవే. ఎక్కువ టైం లేదు మనకి, కాబట్టి ఐ సెడ్ నథింగ్, షీ హ్యాస్ జస్ట్ గోన్. సారీ. ఇక్కడ కంటెక్చువల్గా చెప్పడం నా హాబీ. కాబట్టి పూర్వకాలంలో మెయిన్ విలన్ రావు గోపాలరావు అండ్ సత్యనారాయణ ఇత్యాది వారి పక్కన గంగులు లేదా నాగులు అని ఒక నమ్మిన బంటు ఉండేవాడు అనమాట. ఎరా, పోలీసులు టార్చర్ పెడితే ఏమైనా చెప్పావా మన దొంగ వ్యాపారాల గురించి, ఇల్లీగల్ దందాల గురించి అంటే, లేదు బాస్, ఏం చెప్పలేదు నేను. ఐ డిడెంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్, ఏమీ బహిర్గతం చేయలేదు. ఐ సెడ్ నథింగ్ అంటే ఒక సందర్భాన్ని మనము ఊహించుకుని దానికి లింకప్ చేసుకుంటే ఆ వర్డింగ్, ఆ సెంటెన్స్ ఫ్రేమేషన్ అనేది మైండ్లో ఫిక్స్ అవుతుంది. మనము నిర్భయంగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాలసీ, దట్ ఈస్ ద పాత్ ఐ చూస్ అండ్ ఐ మేక్ మై స్టూడెంట్స్ టు స్పీక్ వితౌట్ ఫియర్. షీ హ్యాస్ జస్ట్ గోన్. అరే, ఆమె ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ అనేటువంటి ఒక రోగం ఉంటుంది మనకి సహజంగా. బాస్ దగ్గర నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా లేదా రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఒక నమ్మకమైనటువంటి ఎంప్లాయీ చాలా రోజులుగా అడుగుతూ ఉంది. లెటర్ పెట్టింది. ఆ రోజు ఫైనల్ అని భీష్మించి కూర్చుంది. చాలాసేపు వెయిట్ చేసినా రెస్పాన్స్ లేదు. బాస్ ఛాంబర్ నుంచి పిలుపు రాలేదు. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. తన సహోద్యోగి దగ్గరికి వచ్చి ప్యూన్ అడిగాడు, ఓ మేడంని బాస్ రమ్మంటున్నంటే, నో జస్ట్ నౌ షీ హ్యాస్ జస్ట్ గాన్. అంటే తనకి పోలిక, ఆ ప్రమోషన్ ఏదో, ఆ ఇంక్రిమెంట్ ఏదో తనకు వస్తుందని చెప్పేసి. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ ఎ బ్యాడ్ క్యారెక్టర్. హీఈస్ స్టిల్ వర్కింగ్. అతను ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాడు. గతంలో నేను ఒక కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు, అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మనం సిన్సియర్గా 9 to 4:30 వర్క్ చేస్తాం, వెళ్ళిపోతాం. కొందరు ఉంటారన్నమాట ఎక్స్ట్రా చేసేవాళ్ళు. వస్తారు, మార్నింగ్ సైన్ చేసేసి 1-2 hours కాగానే జంప్ అవుతారు. అటు ఇటు బయట బాగా టైంపాస్ చేసుకుని, అంటే క్లాసెస్ వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. మళ్ళీ 4 o'clock ఆ టైంలో వచ్చేసి దే వర్క్ అంటిల్ 6-6:30. అంటే కాలేజ్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తే, ఓ హీఈస్ స్టిల్ వర్కింగ్, ఎక్స్ట్రా టైం పని చేస్తున్నాడు అనేది అక్కడ నోటెడ్ అయిపోతారనమాట. అంటే దే బికమ్ గుడ్ పీపుల్. దిస్ ఈజ్ నాట్ క్రిటిసిజం, అంటే ద వే ఆఫ్ పీపుల్ బిహేవ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ. మార్నింగ్ వాకింగ్లో ఒక అతను పార్క్లో ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే, మీరు మా కాలనీ వాళ్ళు కాదు